ఇక నుంచి ప్రతి శుక్రవారం కూడా పత్రికలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు రాయబడి, అసలు పత్రికల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం కూడా కొన్ని వాక్యాలు విన్నాం, కొన్ని కీర్తనలు చదువుకున్నాం. కానీ ఇక నుంచి ప్రతి శుక్రవారం కూడా ఏం చదువుకుంటాం, మనం పత్రికలు చదువుకుంటాం. పత్రికల్ని మనం బైబిల్ స్టడీ చేద్దాం అన్నమాట. మొట్టమొదటిగా ఈరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసులోకి దేవుడు ఉంచిన పత్రిక ఏంటంటే యాకోబు రాసిన పత్రిక. ఒకసారి అందరూ కూడా యాకోబు రాసిన పత్రిక తీయండి. మొత్తానికి బైబిల్ గ్రంథంలో యాకోబులు కొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది ఉన్నారంటే 4 యాకోబులు ఉన్నారు. అయితే ఈ 4 యాకోబుల్లో ఈ యాకోబు రాసిన పత్రిక రాసిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు తమ్ముడైన యాకోబు ఈ యొక్క పత్రికను రాశాడు. ఈ యొక్క పత్రికను రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసము గురించి, అంటే నమ్మకాన్ని రుజువు చేయడం అనేది ఈ యొక్క లేఖ ముఖ్యమైన ఉద్దేశం. నమ్మకం అనేది ఎలాంటి సందర్భాల్లో మనకు తెలిసిద్దంటే ఫస్ట్ విషమ పరీక్షల వల్ల తెలిసింది. ఎలా తెలిసింది? నమ్మకం ఉంచడం పెద్ద విషయం కాదు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. పరిస్థితులు విషమించినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉంచినప్పుడు కూడా విశ్వాసం ఉంచడమే విశ్వాసం. రెండవది దేవుని వాక్కుకు విధేయత చూపించడంలో తెలిసింది మన యొక్క విశ్వాసం. మూడవది ఏంటంటే సంఘములో ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా విశ్వాసము అనేది మనకు తెలిసింది అన్నమాట. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఈ లేఖ యాకోబు ఎవరికి రాశాడో అక్కడ స్పష్టంగా ఉంది. దీని అందరూ కూడా చూడండి. అన్య దేశంలో ఎందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి, ఇక్కడ చూడండి యాకోబు ఎవరికి రాశాడంటే ఇక్కడ మొట్టమొదటిగా చెదిరిపోయిన వారికి రాశాడంట. ఎవరికి రాశాడు? ఆనాడు ఏ పరిస్థితుల్లో సంఘం ఉందంటే, ఈనాడు మనం దేనికోసం వస్తాం మందిరాన్ని కొన్ని సార్లు అంటే మంచి జరగాలని, మేలు జరగాలని, లేదా చర్చికి వస్తే అన్ని జరుగుతాయని, ఇలా నమ్మకాలతో మనం వస్తున్నాం. కరెక్టే, దేవుడు చేస్తాడు. అయితే ఇది పక్కన పెడితే అప్పట్లో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన శ్రమల్లో పుట్టింది సంఘం. చాలా మంది ఈరోజు సంఘాల్లో సేవకులు విశ్వాసులకు ఏమి నేర్పిస్తున్నారంటే క్రైస్తవ్యం అంటే సుఖం, సుఖం అంటే క్రైస్తవ్యం, మీరు గనక దేవుని దగ్గరకు వస్తే మీకు సర్వ సుఖాలు వస్తాయి అని చెప్తున్నారు. దేవుడు ఇస్తాడా ఇవ్వడా అంటే కరెక్ట్గా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అయితే మనము దేవుని కొరకు సుఖాలు పొందడం కొరకు మాత్రమే కాదు, ఏ పరిస్థితులు ఎదురొచ్చినా సరే నిలబడడాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఆదిమ సంఘాల్లో ఏ ఒక్కరు కూడా సుఖాలు అనిపించాల, ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు నమ్ముకుని సుఖపడిపోయి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుని లేరు. ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చావే యేసు ప్రభు నమ్ముకుంటే. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొద్దిగా బాగుంది, కానీ కొంచెం ముందుకెళ్తే కేరళ, తమిళనాడు కూడా బాగానే ఉంది. ఈ స్టేట్లు దాటితే ఇక మామూలుగా ఉండదు. యేసు ప్రభు అనే పేరెత్తితే చాలు ఏమైతే తెలుసా? జైల్లో పెడుతున్నారు. కొన్ని వేల మంది సేవకులు ఉన్నారంట జైల్లో ఇప్పుడు కూడా. అయితే ఎందుకు ఈ విషయం చెప్తానంటే శ్రమానుభావాన్ని దేవుని కొరకు పొందేవారిగా మనం ఉండాలి. అంటే ఏ పరిస్థితులు ఎదురొచ్చినా సరే మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే దేవుణ్ణి విడిచిపెట్టేదిగా ఉండకూడదు. మీకు ఇంకో విషయం చెప్పనా? చాలా మంది ఈరోజు ఉన్న వ్యక్తులు కానీ, కొంత సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ ఏమనుకుంటున్నారంటే కష్టం వస్తే క్రైస్తవ్యం ఆగిపోయింది, శ్రమలు పెడితే క్రైస్తవంలో, నిందలు వస్తే క్రైస్తవంలో ఆపేస్తాం అనుకుంటున్నారు. కానీ మీకు విషయం చెప్పనా? శ్రమలు, కష్టాలు ఎక్కడ విపరీతం అవుతాయో అక్కడ ఏమైతే తెలుసా? క్రైస్తవ్యం విస్తరించింది. ఏమైంది? ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే శ్రమల కొలిమిలోనే తన కొరకు గొప్ప పాత్రలను తయారు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టే ప్రతి నిప్పు ఏమైతే తెలుసా? ఒక ఆయుధాన్ని తయారు చేసింది అలా తెలియదు. ఒకానొక ప్రదేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే క్రైస్తవులుగా ఎవరో మారటానికి వీల్లేదు, క్రైస్తవులుగా మారిన వాళ్ళకి జైలు శిక్ష విధించబడిద్ది అని చట్టం చేశారు. చట్టం చేస్తే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ చట్టం చేసిన కొన్ని సంవత్సరాలకే ఆ ప్రాంతంలో ఇంచుమించుగా 90% మంది యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తులుగా మారిపోయారు. చట్టం చేయబడక ముందు మారలా, చట్టం చేయబడిన తర్వాత మారారు. అంటే చట్టం చేయబడినప్పుడు వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి ఉందా? అన్ని బాగున్నప్పుడు అభివృద్ధి ఉందా? వ్యతిరేకమైన పరిస్థితుల్లోనే అభివృద్ధి ఎక్కువ ఉంది. ఎందుకో తెలుసా? మనం ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు ఆ పరిస్థితిలో తోడుగా ఉంటాడు. ఈ సంఘం కూడా భయంకరమైన శ్రమ అనిపించింది. ఎలాంటి శ్రమను అనిపించిందంటే
వాళ్ళు వారున్న చోట కూడా ఉండలేకపోయారంట. ఎక్కడ ఉండలేకపోయారు అంటే పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, ఇప్పుడు వాళ్ళు నివాసం ఉంటున్న గృహాల్లో ఉండలేకపోతున్నారు, వాళ్ళు ఉన్న ఏరియాలో ఉండలేకపోతున్నారు. అయితే అప్పుడు ఏమైందంటే చెదిరిపోయింది సంఘం. ఏమైంది? అప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు 1వ వచనంలో, ఎవరికి రాస్తున్నాడంటే యాకోబు, అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రం వారికి శుభమని చెప్పి అన్య జనుల్లో చెదిరిపోయారంట. అలాంటి వారికి రాస్తున్నాడు. ఇక్కడ 2 నుంచి 15 వచనాల వరకు కూడా శ్రమలు ఎలా పొందాలి, శ్రమను ఎలా ఎంచుకోవాలి అనే దాన్ని చెప్తున్నాడు. ఇక్కడ 3వ వచనంలో చూడండి, 2వ వచనం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే కొన్నిసార్లు మన విశ్వాసానికి ఏమైంది? పరీక్షలు ఎదురవుతాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి జీవితంలో అయితే శ్రమలు విస్తరిస్తాయో వారి జీవితంలో ఏమైతే తెలుసా, సహనం వస్తుంది వాళ్ళకి ఎక్కువ. ఏమొచ్చింది? కొన్నిసార్లు దేవుడు కావాలనే మనకి కొన్ని శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే కారణం ఒకటే, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి. ఆ నేర్చుకోవాల్సిన దాంట్లో ఒకటి ఏంటంటే సహనం. అందుకే మనం చదువుకున్న 40వ కీర్తనలో, నీ కార్యముల కోసం ఎలా కనిపెడతానంటాడంట? సహనముతో కనిపెడుతున్నాడు. ఎందుకు భక్తులైన వారందరూ దేవుని కార్యాలు చూడగలిగారంటే సహనము చాలా ఇంపార్టెంట్. సహనము ఎవరి జీవితంలో అయితే ఉండదో వారు దేవుని కార్యాలు పొందుకోలేరు. రెండవ విషయం ఏంటంటే దేవునిలో వారి విశ్వాస జీవితం ఖచ్చితంగా నిలబడదు. అందుకే ఇక్కడ యాకోబు చెప్తున్నాడు సంఘములకు ఏమనంటే, చూద్దాం మళ్ళీ ఆ వచనాన్ని. ఏం చెప్తున్నాడు? విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు, ఆగండి, శోధనను ఎలా ఎంచుకోవాలంట? ఆనందముగా ఎంచుకోవాలంట. అంటే ఇప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఎందుకు వచ్చింది అని ఏడవకూడదు. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? సరే, నా దేవుడికి తెలియకుండా నా జీవితం ఏది, మన జీవితాల్లో ఏదైనా సరే దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది రాదు. మీరు నడక మీ పరక ఎరిగాను అంటున్నాడు దేవుడు. ఏం అడిగాడంట? నడక పడక రెండు ఎరిగాడు. అలా నడకనో పడకనో దేవుడు ఎరిగితే నీకు వస్తున్న దేవుడు తెలీదా? కొంతమంది ఉన్నావా, అసలు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా అంటారు దేవుడిని. కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నీకు ఖచ్చితంగా శ్రమ అనుమతించబడింది అంటే ఖచ్చితంగా ఆయనకి తెలియకుండా అనుమతించబడలా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కష్టాల వైపు శ్రమల వైపు కాక దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఇదే మాట ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఏమంటాడు తెలుసా? ఒక మనుష్యుడు చాలా కాలము బ్రతికిన ఎడల, చాలా దినములు బ్రతికిన ఎడల, చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి కనుక చాలా దినాలు బతికితే, మనం చాలా దినాలు బతుకుతామా? ఒక రోజు 2 రోజులు బతుకుతామా? చాలా రోజులు బతుకుతాం. ఈ బ్రతుకులో ఏమైందంటే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. జీవితంలో ఖచ్చితంగా మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు, శ్రమానుభవం గుండా వెళ్తున్నప్పుడు అది మహాదానముగా ఎంచుకోవాలి. అలా అని చెప్పేసి నేను ఒక విషయం చెప్తానండి, మీరు చేసే ప్రతి పనికి మాలి పనులకి వచ్చే శ్రమను బట్టి సంతోషించమని కదా ఇక్కడ అర్థం. ఏ శ్రమను బట్టి మనం సంతోషించాలంటే క్రీస్తు విషయమై వచ్చే శ్రమను బట్టి సంతోషించాలి. కొన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనల్ని తిట్టరా? మిమ్మల్ని తిట్టరేమో, ఎందుకంటే మీలో వాళ్ళందరూ చర్చిలకు వస్తారు కదా. అన్య జనుల నుంచి రక్షించబడిన వారిని ఏం చేస్తారు తెలుసా? దూషిస్తారు. పొద్దున ఒక ఇందాడు సాక్ష్యం చూసాం మేము. బ్రాహ్మణ్స్ కుర్రాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. పూజారి మనోడు, బాగా పూజలు చేసేవాడు, వేదాలు అన్ని కంఠస్థం చేశాడు అన్నమాట. చేసి మనోడు యేసు ప్రభు నమ్ముకుంటే సాక్ష్యం చెప్పాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు అని సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తిని భయంకరమైన ప్రెజర్ పెట్టి చంపడానికి కూడా సిద్ధపడి బెదిరించి ఆ వ్యక్తిని మళ్ళీ వాళ్ళ మతంలోకి లాక్కు. ఆ వ్యక్తి చెప్పాడు, నాకు చాలా ప్రెజర్ వచ్చింది, నేను ఉండలేకపోయాను, వాళ్ళు నన్ను అవసరమైతే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, సో నేను ఈ శ్రమలకు తట్టుకోలేను, ఈ ప్రెజర్ తట్టుకోలేను, కాబట్టి నేను యేసు ప్రభువునికి సాక్షిగా బ్రతుకుతా కానీ వ్యక్తిగతంగా బతుకుతాను, అందరి ముందు బతకనని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అని ఎందుకు ఈ విషయం చెప్తానంటే శ్రమ వస్తుంది కొన్నిసార్లు. శ్రమ రానిది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యంలో శ్రమలు లేవు అనుకోకూడదు, దేవుని విషయమై. అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్తాడు ఏమని, తోడేళ్ల వంటి మనుషుల యొద్దకు మిమ్మల్ని, అక్కడ ఎలా ఉండాలంటే మనం పాముల వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కళంకంగా ఉండాలి.
శ్రమలు మన జీవితంలో ఖచ్చితంగా వస్తే దేవుని నమ్ముకున్నందుకు కొన్నిసార్లు ఆ వచ్చినప్పుడు అది మహాదానముగా ఎంచుకుంటే ఆ శ్రమను బట్టే మనం దీవించబడతాం. తర్వాత చూడండి, చూడండి మీరు సంపూర్ణులను ఆ ఏ విషయంలోనైనాను మీరు కొదువు లేని వారి ఉండాలంటే మీలో ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు ఏం చేసిద్ది? తన క్రియను చూడండి, మనం చాలా సార్లు అనిపించే శ్రమల వల్ల మనలో మనకు తెలియకుండా మార్పు వచ్చింది. వచ్చిందా రాదా? మీకు అర్థం కాదని చెప్తానండి. ఒక మనిషికి అన్ని సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు వ్యక్తికి ఏమి తెలియదు, ఏం కనపడవు. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు మూసుకుపోతాయి. ఎలా పరిగెత్తాడంటే నాకేంటి అనే ఫీలింగ్ లో పరిగెత్తా ఉంటాడు. మంచోళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, ఎవరితో నాకు పని లేదు అంటా ఉంటాడు. అంటే మనిషికి అన్ని బాగున్నప్పుడు అలా ఉంటది. అదే వ్యక్తికి వన్ డే ఇస్ కమింగ్, అప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తి జీవితంలో వచ్చిన శ్రమను బట్టి ఖచ్చితంగా మారిపోద్ది ఆ వ్యక్తి. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. రాజు అయిన నెబుకద్నెజరు మనందరికీ తెలుసు దానియేలు గ్రంథంలో. ఈ నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడు అహంకార పడ్డాడు. రాజుగా ఉన్నప్పుడు నేనే అన్నాడు. కానీ అదే నెబుకద్నెజరు ఏమైందంటే అదే నెబుకద్నెజరుని దేవుడు గడ్డి వేసే పశువుగా మార్చేసాడు. అలా మార్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? సాత్వికమైన మనసుగా మారిపోయింది నెబుకద్నెజరు మనసు. కొన్నిసార్లు మనకు తగిలే గాయాలు ఏం చేస్తాయి అంటే మన జీవితాలను మారుస్తాయి. కొన్నిసార్లు మనకు తగిలే గాయాలు మనలో ఉన్న అహంకారాన్ని తీసివేస్తాయి. అందుకే వాక్యం మీద సెలవుస్తుంది, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టిద్దంట. అది దేని వల్ల తొలగిద్దంట? శిక్షాదండనము అది వాణిలో నుంచి తోలివేయును అని చెప్తున్నాడు దేవుడు. అంటే కొన్నిసార్లు మనం అనిపించే శిక్ష ఏమైందంటే మనలో ఉన్న మూర్ఖ స్వభావాన్ని తీసివేసింది. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు కొన్ని నీకు ఇష్టం లేకపోయినా అనుమతిస్తాడు. దేవుడు చేసే ఏంటో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మీకు చెబుతానండి, మనం దేవుడిని నమ్ముతాము, ముందుకు అడిగేస్తాము, ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు మనకు నచ్చవు. కొన్నిసార్లు మనకు గాయమైనట్టుంటది, మనకు తెలియక అల్లాడిపోతూ ఉంటాం. చిన్నపిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో, అలాగే జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మందులు వేస్తా ఉంటారు. మందులు వేసేవాళ్ళు సకంగా వేయించుకుంటారా? ఆమా నాకు జ్వరం వచ్చింది కదా, నువ్వు నాకు తగ్గడానికే కదా ఇస్తుందని చెప్పేసి వచ్చి వేయించుకుంటారా? వేయించుకోరు. ఆడు అడి పరిగెత్తుతాడు, ఇడి పరిగెత్తాడు, ఏడుస్తారు, తన్నుకుంటారు. ఒకడేది కక్కుతాడు, ఒకడేది మీద ఊసేస్తాడు, ఒకడేది ఏడుస్తాడు గిలగలు తన్నుకుని. ఖచ్చితంగా కొద్దిగానే ఏడుస్తాడు మందులు వేసేటప్పుడు. ఎందుకు? నువ్వు చేసేది మంచి పనే కదా, అయినా వాళ్ళు ఎందుకు ఎడుతున్నారంటే నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అర్థం కావట్లా. సేమ్ దేవుడి యొక్క విధానం కూడా అలాగుంటది. ఎందుకంటే మనకు అర్థమయ్యేటట్టు ఆయన చేయడు కొన్ని కార్యాలు. కొన్నిసార్లు మనకు అర్థము కాని మార్గంలో దేవుడు మనం తీసుకెళ్తాడు. అప్పుడు ఏమైందంటే అయోమయము, గందరగోళము, గజిబిజి వస్తుంది. వచ్చి ఏంటి అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, ఏంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు ఏంటి మార్పులు అనుకుంటాం. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి గనక మనం దేవుడికి జీవితాన్ని ఇచ్చిన తర్వాత, ఆయన నీ జీవితంలో కలగజేసుకున్న తర్వాత నువ్వైనా ఆయన ఉదయాత్తావు, కానీ ఆయన మాత్రం నేను ఎన్నడూ విడిచిపెట్టడు. కొన్నిసార్లు ఈ విశ్వాస యాత్రలో జరిగేది ఏంటంటే విశ్వాసం పడిద్దా పడదా? అసలు ఎంత విచిత్రం అండి. అబ్రహాముని దేవుడు దర్శించి అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చి కనాను దేశం తీసుకొచ్చి ఇంత నడిపిస్తూ ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని మాట్లాడుతున్నా కూడా ఒక రాజు దగ్గరకు వచ్చేసరికి అబ్రహాం భయపడ్డాడు, చంపేస్తాడేమోనని. అంటే దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ఏం చేశాడు అబ్రహాము? పరిపూర్ణంగా అక్కడ నమ్మలా. కొన్నిసార్లు మనం కూడా అంతే. ఎన్నిసార్లు ఎంత భక్తి జీవితం మనలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎదిరినప్పుడు ఏం చేస్తామంటే మనలో కొన్ని కొదువులు ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పరిస్థితులు గుండా నేను తీసుకెళ్ళనిస్తాడు, వెళ్ళనిస్తాడు. ఇప్పుడు అక్కడ ముట్టకుండా చేసిన దేవుడు ఇక్కడ కూడా ముట్టకుండా చేయొచ్చుగా. ఎక్కడ ముట్టలేదు? శారాని వివాహం చేసుకోవడానికి రాజు తీసుకెళ్తాడు, స్పష్టంగా రాసి ఉంటది. దేవుడు అబీమెలెకు రాజుని శారాను ముట్టనివ్వల, తలంపు పుట్టనివ్వలేదంట. ఏం పుట్టనిలా? మనకు ఎవరికైనా తలంపులు పుడితేనేగా తప్పు చేసేది, తలంపు పుడితేనేగా మనం వెళ్ళేది. కానీ శారా ఉన్నప్పుడు అబీమెలెకు తలంపు పుట్ల. కారణం ఏంటంటే దేవుడు శారా చుట్టూ కాపుదలు ఉంచాడు. దేవుడు శారాన్ని తాకనివ్వల. కానీ అదే శారాని ఈ గుడారంలో ఉన్నప్పుడే ఆ తలంపు పుట్టకుండా చేయొచ్చు కదా వాళ్ళకి, కానీ చేయలా. ఎందుకో తెలుసా? దేవుడు ఎంత తోడై ఉన్నాడో, దేవుడు అబ్రహాముకి ఎంత విలువనిచ్చాడో శత్రువు రాజులకు తెలియజేసేటట్టు, ఈరోజు మనకు తెలిసేటట్టు, అబ్రాహాముకు సైతం తెలిసేటట్లు దేవుడు ఏం చేశాడంటే ఆ పరిస్థితి గుండా వెళ్ళనిచ్చాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తానంటే కొన్నిసార్లు నువ్వు వెళ్తున్న పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు నీ పరిస్థితి నీకు గందరగోళంగా ఉండొచ్చు, కొన్నిసార్లు నీ పరిస్థితి నీకు బాధాకరంగా ఉండొచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన నిన్ను చెక్కుకుంది ఎక్కడంట? అరచేతిలో చెక్కున్నాడంట.
అంటే దేవుడు చూడండి నీకు ఎంత విలువ ఇచ్చాడో. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా అది మహాదానం అంది ఎంచి దేవునికి అప్పగించాల. ఓర్పు తన క్రియను కొనసాగించినట్లు మీరేం చేయాలి తెలుసా? దేవుని ఎదుట మౌనం కూడా నేర్చుకోవాలి. మౌనంగా ఉన్నప్పుడు ఏమైతే తెలుసా? దేవుని విషయాలు దేవుడే చెబుతాడు. మీరు ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నా మీ సమస్యకి పరిష్కారం ఏంటో ఆయన మాట్లాడతాడు. మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలని అలా తీసుకెళ్తాడు. రెండో విషయం ఏంటి తెలుసా? పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఏం చేస్తారంటే అవిశ్వాసముతో వారి యొక్క సహనాన్ని కోల్పోయి వారి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు. మీకు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఒకటి మౌనంగా ఉండాలి. ఒకసారి చెప్పండి, నేనేం చేయాలో తెలియనప్పుడు ఒకటే మౌనంగా ఉండాలి. రెండోది ఏం చేయాలా? దేవుణ్ణి సంయోచితమైన జ్ఞానం అడగాల. ఈ రెండు పనులు ఒకరు చేయలే. ఎవరు చేయలే? నేను చెప్పిన ఒక వ్యక్తి ఎవరంటే షారాకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీకు నేను గర్భం తెలుస్తానమ్మా, నీకు ఇస్సాకుని ఇస్తానని చెప్తే షారా నమ్మిందా? నమ్మకుండా ఏం చేసింది? పిల్లలు ఇస్తానన్నాడు కానీ నా ద్వారా ఇస్తాడా ఏంటి? అబ్రహాంకి వేరే వ్యక్తి ద్వారా కూడా ఇవ్వచ్చు, దాన్ని ఏమన్నా చెప్పేసి హాగరును అప్పగిచ్చింది. ఎవరికి? అబ్రహాంకి. హాగరు వల్ల ఇద్దరు తిప్పలు పడలేదా? అబ్రహాం ఏడుస్తాడు, షారా ఏడిచిద్ది, ఆఖరికి హాగరు కూడా ఏడిచిద్ది. అక్కడ ఉండిద్ది ఇస్సాకును కూడా ఏడిపించాడు అండి. ఎవరో? ఇస్మాయిల్. కొన్నిసార్లు మనం ఏడవడానికి కారణం ఏంటి తెలుసా? సొంత తెలివితేటలు వాడటం. సొంత తెలివితేటలు వాడొద్దు. దేవుడు నీ జీవితం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా, చేసేటప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే అప్పటి వరకు మౌనంగా దేవుని సన్నిధిలో ఉండాలి. లేదు ఒకవేళ దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం అవ్వకపోతే మనం చెయ్యాల్సిన విషయం ఏంటో ఆ కింద చెప్తున్నాడు చూడండి. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకుని ఎడల అతను ఏం చేయాలంట అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీకు అర్థం కావట్లా, ఏం చేయాలో మీకు తెలియట్లా, ఎటు వెళ్ళాలో తెలియట్లా, మార్గాలన్నీ మూసిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇష్టం వచ్చినట్టు పరిగెత్తకూడదు. అతడు దేవుణ్ణి అడగాలి. మనకు దేవుడు మంచి సహాయకుడే కదా? ప్రతి దానిలో సహాయకుడే. మనం ఆత్మీయంగా బలహీనలుగా ఉన్నా, మన పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలో తెలియపోయినా, ఏ స్థితిలో ఉన్నా సరే మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, మనకు జ్ఞానం ఇస్తాడు. కొన్నిసార్లు పరిస్థితులను కట్టుకోవడం మన చేతిలో ఉండదు, మన చేతిలో ఏం చేయలేం. ఎందుకంటే కొన్ని సమస్యలు మనకు వస్తే మన జ్ఞానానికి మించుంటాయి అవి. అవునా కదా? మన శక్తికి మించిన వాటి ముందు దేవుడు నిలబెట్టడా? ఖచ్చితంగా నిలబెడతాడు కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మొరపెట్టాలి. మోషేలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి తెలుసా? నేను ఇప్పుడు మళ్ళీ 7వ బైబిల్ చదువుతున్నా. సంఖ్యాకాండంలో, ఇప్పుడు నేను సంఖ్యాకాండంలో ఉన్నా, మోషే గురించి చదువుతున్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది. మోషే ద్వారా దేవుడు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని చెప్పాడు. మోషే ద్వారా దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు కదా. మోషే దగ్గరికి ఏదైనా క్వశ్చన్ వస్తే మోషే డైరెక్ట్ సమాధానం చెప్పట్లా. మనమైతే ఏం చేస్తాం తెలుసా? సొంత తెలివి వాడేస్తాం. ఇదే అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా అంటాం. కానీ మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడిని అడుగుతున్నాడు ప్రతిదానికి. దేవుడు ఒకసారి పస్కా పండగ చేయమంటాడు. పస్కా పండగ చేయమంటే అక్కడ కొంతమంది చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పాత నిబంధన ప్రకారం కొన్ని రోజులు ఏం చేయాలి? ఇప్పుడు మన వాళ్ళు మైలు పడతారు కదా, అది పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలు వాళ్ళు మైలు పట్టాలి అంటే అపవిత్రత, అన్క్లీన్ అనమాట. వాళ్ళు పవిత్రపరచబడే దాని వరకు కూడా అక్కడ ఉండాల. మరి ఇప్పుడు ఈ పండగ పవిత్రపరచబడిన వాళ్ళు ఆచరించకూడదు. ఏం చేయకూడదు? ఆచరించకూడదు. పవిత్రులే ఆచరించాలి. అలా ఉన్న పరిస్థితుల్లో మోషే దగ్గరకు వస్తారు కొంతమంది. మరి మేము ఇప్పుడు అపవిత్రంగా ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటావని. అప్పుడు మోషే ఏదో ఒకటి చెప్పేలా ఏం చేశాడు తెలుసా? ఆగండి అడుగుదామని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇప్పుడు కాదు వచ్చే నెల చేయండి అని చెప్పి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంత గొప్ప నాయకుడే లోబడ్డాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. అంత గొప్ప నాయకుడే ఏం చేయాలో తెలియనప్పుడు అడిగాడు దేవుడిని. ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా మోషే నుంచి, వాక్యం నుంచి నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా అడగడం నేర్చుకోవాలి దేవుడిని. మీకు విషయం చెప్పనా? అడిగితే ఆయన చెప్పకుండా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. ఏం బయలుపరుస్తాడు? మర్మాలు తెలియజేయడా? ఖచ్చితంగా చెబుతాడు. కానీ మనం ఏంటంటే అడగం. ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చిన కళ, దాని భావం మనకు తెలియదు. నాకైతే తెలియదు, ఎవరికి తెలియదు. నాకే కళ వచ్చిందని మీరు చెబుతారా? పోనీ మీకు వచ్చిన కళ అని అర్థం చేస్తే సోన్ వాక్యానుసారంగా చెప్పొచ్చు. కానీ దానియేలు పరిస్థితుల్లో ఏమొచ్చిందంటే కళ భావం చెప్పకపోతే మరణం వచ్చింది. ఏమొచ్చింది? మరణం వచ్చిందా లేదా? అందరం చంపేస్తానికి ఆర్డర్ వచ్చిందా లేదా?
అయితే రాజు దగ్గరికి వెళ్తాడు, బాబు నేను చెబుతాను నాయన నువ్వు కొంచెంసేపు మౌనంగా ఉండంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెడతాడు దానియేలు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా రివీల్ చేస్తాడు ఆ విషయం. ఎందుకు చెప్తున్నానంటే మనం మొర పెడితే మర్మమైన సంగతులు కానీ గోప్యమైన సంగతులు కానీ మనకు తెలియని విషయాలు సైతము దేవుడు మనకు బయలుపరుస్తాడు. అలాంటిది జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి దేవుడు చెప్పడా? అయితే మనం అడగాలి, ఆసక్తితో అడగాలి. ఎప్పుడు దాకా అడగాలి? మాట్లాడిన దాకా అడగాలి. కొంతమందికి అట్లా ఉండదు, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా కావాలన్నమాట. నువ్వు మాట్లాడలేగానే నా భక్తుడా కుమారుడు అని మాట్లాడేయాలి దేవుడు. దేవుడు అట్లా మాట్లాడు. కొన్నిసార్లు నువ్వు అడిగిన వెంబటే మాట్లాడతాడు, కొన్నిసార్లు ఒక వారానికి మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? తొందరపడకూడదు, కనిపెట్టాలా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మేఘం వచ్చేంత వరకు కనిపెట్టారా లేదా? మేఘం కదిలేంత వరకు వాళ్ళు కదల్లా. ఈరోజు మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుడిచ్చే ఆజ్ఞలను, దేవుడిచ్చే వాక్కును, దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకునేంత వరకు కదలకూడదు. ఎందుకంటే దైవికమైన జ్ఞానంతో మన జీవితంలో మనం ముందుకెళ్ళకపోతే చేతులారా జీవితాన్ని కూల్చుకుంటాం. అందుకే వాక్యమైన సెలవిస్తుంది, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకునిద్దంట, మూఢురాలు ఏం చేసిద్దంట అంటే ఇప్పుడు మూర్ఖురాలు చేతులారా బీక్కునేది దేనికంటే జ్ఞానం లేదు కాబట్టి. ఇంకో విషయం ఉంది బైబిల్లో, నా ప్రజలు జ్ఞానము లేకే నశిస్తున్నారు. ఏమి లేక? వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారంట, ఆహారం లేని వారు ఉన్నారంట. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అజ్ఞానంతో నిండిపోయారు. భక్తి అజ్ఞానం రెండు కలిసిపోయిన నేలల్లో. ఏం కలిసిపోయినాయి? మీకు విషయం చెబుతా వినండి ఒకసారి. 2 సంఘటనలు చెబుతా. ఒకసారి అంట ఒక గొప్ప దైవజనుడు వచ్చాడంట మీటింగ్ వస్తే, ఇప్పుడు మనకి ఆ కృష్ణా జిల్లాకి గాజులంక అవకాడ శ్రీకాకుళం ఉంది కదా, అలా వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరికి మధ్యలో ఒక రేవ్ ఉందంట. ఏముంది? ఇద్దరు యవనస్తురాళ్ళు ఏం చేశారంటే ఆ మీటింగ్ ఎట్లయినా వెళ్ళాలని ప్రయత్నం చేసి వెళ్తుంటే వరద వచ్చింది మధ్యలో. వరద వస్తే ఇప్పుడు ఈ యవనస్తులు ఏం చేశారు? ఆనాడు పేతురు దేవుని కొరకు నీళ్ళ మీద నడిస్తే దేవుడు నడిపించలేదా? ఈనాడు మమ్మల్ని కూడా నడిపిస్తాడని చెప్పి నీళ్ళలో అడుగు పెట్టారు, కొట్టుకుని పోయారు. ఆనాడు పేతురు ఏం చేశాడు? ప్రభా నువ్వే అయితే నేను కూడా, దేవుని మాట తీసుకుని నడిచాడు. కానీ అక్కడ ఉంది కదా ఇక్కడ నడిచేస్తానంటే కుదరని పని అది. ఎందుకంటే కొన్నిసార్లు మనం జ్ఞానాన్ని ఉపయోగించాలా. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు జ్ఞానం ఇస్తాడు. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మనలో ఒక కీబోర్డ్ లాగానో ఒక మరబొమ్మలాగా చేయలా. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ముందుకు కొనసాగడానికి, జీవితాన్ని కట్టుకోవడానికి ఖచ్చితంగా నీలో ఉండే జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు దేవుడు కొన్నిసార్లు. ఇంకో విషయం చెబుతా వినండి. ఒకసారి ఒక వరదలు వచ్చినాయంట. వరదలు వస్తే ఒకడు దేవుడు నన్ను కాపాడతాడు అంటున్నాడంట. ఏమంటున్నాడు? కాపాడతాడు. అయితే ఫస్ట్ పడవ వచ్చిందంట. వరద నీరు కొద్దిగా ఉన్నప్పుడు, ఒరే రారా బాబు అంటే, ఓ నన్ను కాపాడతానికి దేవుడు వస్తాడు అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు పోరా దేవుడే చూసుకుంటాడు అన్నాడంట. అది పక్కన పెట్టు. ఇంకొకసారి కూడా పడవ వచ్చిందంట. రే నన్ను దేవుడు కాపాడతాడన్నా ఊ అన్నాడంట వాణ్ణి కూడా. ఆఖరికి వరద బాగా పెరిగిపోయి పైదాకా వచ్చేసింది అంట. ఈసారి హెలికాప్టర్ వచ్చిందంట. హెలికాప్టర్ వస్తే దేవుడు నన్ను కాపాడుతాడు నువ్వు పోరా అన్నాడంట ఆడిని కూడా. ఆఖరికి వరదలమ్మని చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. దేవుడి దగ్గరికి వెళ్తే ఆడు అడుగుతున్నాడంట, నువ్వు ఉన్నావని వీళ్ళందరినీ తోసేశాను, నువ్వు ఉన్నావని వీళ్ళ సహాయం తీసుకోలేదు, నువ్వెందుకు నాకు సహాయం చేయలేదంటే దేవుడు, ఒరే పిచ్చోడా 2 సార్లు నీ కోసం పడవ పంపించా, 3ఓసారి హెలికాప్టర్ కూడా పంపించా, నువ్వు దాన్ని తీసుకోపోతే నేను ఏం చేయను అన్నాడంట. కొన్నిసార్లు ఇలా ఉంటది అనమాట మన భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి. కొంతమందికి పిచ్చి, కొంతమందికి అతి. మీకు విషయం చెప్పనా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అన్నిటి యందు మితానుభావం కలిగిన వారిగా ఉండాలి, మితముగా ఉండాలంట. అంటే అతి భక్తి కూడా ఏమైతే తెలుసా? అపవాది వాడుకునే ఒక సాధనమైద్ది. అతి భక్తి కూడా ఏమైతే తెలుసా? అపవాది వాడుకుంటాడు దాన్ని. ఏం వాడుకుంటాడు? ఖచ్చితంగా అతి భక్తి అంటే ఎక్కువ వాక్యం వినడం, ఎక్కువ వాక్యం చదువుకోవడం, ఇది కాదు. ఎక్కువ పిచ్చి అంటే మీకు అర్థం కావడం చెబుతున్నాండి. క్రైస్తవులను కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. ఏవాళ్ళు ఉన్నారు? ఆ తెగల వాళ్ళు ఎవరంటే, చెప్పకూడదు డినామినేషన్ ఎందుకు, తెల్ల బట్టలు వేసుకుంటారు చక్కగా మంచిగా. ఒక రకం చెప్పాలంటే మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళే. అయితే టాబ్లెట్లు వేసుకోరు వాళ్ళు. ఏం వేసుకోరు? హాస్పిటల్కి వెళ్ళరాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళకూడదు, టాబ్లెట్లు వేసుకోకూడదు, వేసుకోకపోతే దేవుడు బాగు చేయడా, ఇట్లా మాట్లాడుతుంటారు. దీన్ని ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అంటారు. ఏమంటారు? వైద్య శాస్త్రాన్ని నియమించింది ఎవరో? సకల జ్ఞానము సకల శాస్త్రములు ఎవరి నుంచి ఉద్భవించినాయి? దేవుడి నుంచి ఉద్భవించినాయి.
ఇప్పుడు వైద్యాన్ని ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా? మీకు విషయం చెప్పనా? దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా? దేవుడు కార్యాలు చేస్తాడా చేయడా? ఎప్పుడు చేస్తాడు చెప్పనా దేవుడి కార్యాలు? మనుషుల జ్ఞానము మనుషుల శాస్త్రము ఎక్కడ పని చేయదో, ఎక్కడైతే అది ఆగిపోయిద్దో అక్కడ దేవుడు కదులుతాడు. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, వేసుకో టాబ్లెట్. డాక్టర్లు నీకు అసాధ్యమే, చచ్చిపోతావు, నువ్వు బతకమన్నారు, రా దేవుని సన్నిధి మోకాళ్ళే. అప్పుడేమైద్ది? దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక నేను చెప్పేది ఏంటంటే, చాలా మందిని జ్ఞానము లేక అజ్ఞానంతో సైతాన్ గాడు మోసంలోకి తీసుకెళ్తున్నాడు. అందుకే దేవుని పిల్లలని మనకేమవ్వాలంటే జ్ఞానం కావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా బైబిల్లో నుంచి. హిజ్కియా రాజు మనందరికీ తెలుసు కదా. హిజ్కియా నువ్వు చచ్చిపోతావని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే మొరపెడతాడు, ఏడుస్తాడు, అయ్యా నాకు ఇంక బతకాలని ఉంది, అయ్యా ఆయుష్ ఇవ్వని. ఏడిస్తే ఇంచుమించుగా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. దేవుడైనా ఇచ్చింది, దెయ్యం ఇచ్చింది అక్కడ? దేవుడే ఇచ్చాడు. అయితే ప్రవక్త ఏం చేశాడు తెలుసా? అంజూరపు ముద్దలతో చక్కగా దాన్ని పేస్ట్ చేసి ఆ గాయం ఉన్న చోట రాస్తాడు. ఎవరికి? హిజ్కియాకి. దేవుడు చెప్పాడు కదా స్వస్థపరుస్తానని, దేవుడు బాగు చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు స్వస్థత కలగలా? ఈ అంజూరపు ముద్దలు పెట్టాలా అంటే దేవుడు కొన్ని సార్లు ఏం చేస్తాడంటే నీకు చుట్టుపక్కల ఉన్నదాన్ని ఉపయోగించుకుని నేను బాగు చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మెడిసిన్ వేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఏది చేసినా దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మెడిసిన్ ద్వారానే స్వస్థత వచ్చింది అనుకుంటే ప్రపంచంలో లక్షలు పెట్టి కోట్లు పెట్టి నేటికి మంచాల మీద మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు లెగిసి తిరగట్లేదే, ఎందుకంటే దేవుడు వాళ్ళకి స్వస్థత ఇవ్వాల. ఖచ్చితంగా ఈరోజు మనం మెడిసిన్ వాడుకోపోయిన దేవుడు మనకేం చేస్తున్నాడు? స్వస్థిస్తున్నాడు. మెడిసిన్ వాడుకున్న దేవుడు ఏం చేస్తాడు? దాన్ని వాడుకుని. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం అజ్ఞానముగా ఉండకూడదు. నేనైతే ఇంచుమించుగా హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ఒక 2 సార్లు జ్వరానికి ఇంజక్షన్ చేయించుకున్నా, అంతే. 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు చేయించుకున్నాను? ఈ 2 సార్లు కూడా ఇంజక్షన్ ఎందుకు చేయించుకున్నానంటే, బాగా మీటింగ్స్ బిజీగా ఉన్నాయి. ఇంజక్షన్ చేయించకపోతే ఇప్పుడు జ్వరం తగ్గకపోతే నేను మీటింగ్ వెళ్ళడానికి ఇబ్బంది. అందుకని 2 సార్లు 10 సంవత్సరాలు ఇంజక్షన్ చేయించుకున్నాను. ఈ 10 సంవత్సరాల్లో ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేను నేను. అంటే యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు. అంటే దేనివల్ల అంటే, ఒకటి ఫస్ట్ దేవుడు కృప, రెండోది ఏంటి తెలుసా? నేను ఆహారములో ఏది తినాలో అది తింటా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తా. అందుకని నేను హాస్పిటల్కి నేను కూడా ఎట్ట పెడతాను తింటే నా అనారోగ్యం రావచ్చు, చెప్పలేం. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులకి జ్ఞానం ముఖ్యం. జ్ఞానం లేకపోతే ఇల్లు కూలిపోద్ది, జ్ఞానం లేకపోతే చెరపట్టబడతాం, జ్ఞానం లేకపోతే మనం మోసపోతాం. భక్తునికి భక్తి ఎంత ముఖ్యమో భక్తునికి జ్ఞానము కూడా అంతే ముఖ్యం. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి మన గృహాలు కట్టుకోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఖచ్చితంగా జ్ఞానాన్ని దేవుని దగ్గర అడగాలి. ఏం చేయాలి? తర్వాత చూడండి దేవుడు ఏం చేస్తాడు అడిగితే. చూడండి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం అడిగితే పద్దాడు అడుగుతున్నావు ఏంటి, అది ఇది అండవు. ఎవరిని గద్దెచ్చడంట దేవుడు. దేవుడు జ్ఞానం ఎలా దయచేస్తాడంట? ఇప్పుడు నేను మీకు ధారాళంగా వాక్యం చెప్తున్నాను, ధారాళంగా దేవుడు నాకు ఇవ్వబట్టానా? జ్ఞానము కూడా దేవుడు ధారాళంగా ఇస్తాడు. తర్వాత అడిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తాడు. కానీ చాలా మంది అడిగినా ఎందుకు ఇవ్వట్లా దేవుడు? అడుగుతున్నారు కానీ ఎలా అడుగుతున్నారంటే అవిశ్వాసముతో అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? అందుకే అంటున్నాడు, అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగువలను, సందేహింపబడువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను. అంటే సముద్ర తరంగాలు ఏం చేస్తాయి? చంచలత్వంగా కలిగి ఉంటాయి. అంటే స్థిరంగా ఉండవు, ముందుకు వస్తాయి వెనక పోతాయి, ఎగిరి పడతాయి మళ్ళీ డౌన్ అయిపోతాయి. చాలా మంది విశ్వాసం అట్లుంటది. చేస్తే సూత్రం 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 అని ప్రార్థన చేస్తారు, చేయకపోతేనే వాళ్ళకి ప్రార్థన జోలికి కూడా వెళ్ళరు. ఎందుకంటే చంచలత్వం. కొన్నిసార్లు విశ్వాసం పీక్ స్టేజ్లో ఉంటుంది, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటున్నా ఏం విశ్వాసం ఏం భక్తులు అనిపిస్తుంది. కారణం ఏంటంటే చంచల హృదయం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగేది ఏదైనా సరే, అది జ్ఞానమైనా దేవుని దగ్గర మీరు పొందుకునేదైనా ఎలా అడగాలి అంటే ఖచ్చితంగా విశ్వాసముతో అడగాలి. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఏది పొందలేవు. ఎందుకు పొందలేవు? 7వ వచనం చదువుతున్నాడు చూడండి. ఎట్టి మనుషుడు అవిశ్వాసంతో ఉండేవాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు. ఆగండి, ఇప్పుడు ద్విమనస్సు అనేది ఏం చేసింది అంటే అస్థిరత్వాన్ని కలగజేసింది, అవునా కదా?
కొద్దిసేపు ప్రార్థన చేసామనుకో ఇస్తాడేవాడా? ఇస్తాడులే. కొన్నిసార్లు మన మీద మన డౌట్ వచ్చేస్తున్నది, నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదా? దేవుడు నాలో ఉన్నాడా లేదా? దేవుడు అంటే ఎట్లా ఎందుకు ఉంది? దేవుడు అంటే నా తలంపులు ఎందుకు ఎట్లా ఉన్నాయి? అస్థిరత్వం. అపవాది కలగజేసే వాటిల్లో ఒకటేంటి తెలుసా? చంచలమైన హృదయం. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే డాలును ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు ఏం చేసింది తెలుసా? అపవాది వేసి అగ్ని బాణాలని జయించడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది. డాలు ఏం చేస్తారు? అడ్డం పెట్టుకుంటారు. ఎక్కడ? యుద్ధాల్లో. అంటే దాడి చేసేటప్పుడు ఆ దాడి మన మీద, ఆ విశ్వాసమే నీకు లేకపోతే, ఆ విశ్వాసమే నువ్వు నిరుత్సాహపడిపోయి నిరీక్షణ కోల్పోయి నీ ఇష్టం వచ్చినట్టు అవిశ్వాసంలోకి దిగజారిపోతే, ఆ విశ్వాసాలేమి నిన్నేం చేసి తెలుసా? అస్థిరిగా చేసి దేవుని యొద్ద నుంచి ఏమి పొందకుండా చేసింది. అందుకే ఇక్కడ అంటున్నాను చూడండి, ఎవరైతే విశ్వాసం ఉంచరో అటు మనుష్యుడు విమర్శకుడై తన సమస్త మార్గంలో అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా, చూడండి, దేవుడు వాళ్ళని దొరికిద్దామని నాకు అనుకోకూడదు. అంటే నీకు విశ్వాసం లేకపోతే, ఇప్పుడు నా ప్రశ్న, విశ్వాసం లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి? కొన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చిందా రాదా? బాడీలో అనారోగ్యం వచ్చినప్పుడు ఇప్పుడున్న బలం అప్పుడు డౌన్ అయిపోతుంది, అవునా? కొన్నిసార్లు కొన్ని లెగిస్తేనే కళ్ళు తిరిగిపోతాండి, అంటే శక్తి ఉండదు. శక్తిని మరలా తిరిగి పొందుకోమా? బాడీలో ఉన్నది. రోగం వచ్చింది, మరలా తగ్గించుకోమా? అలాగే ఆత్మీయ జీవితంలో మనం కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి పొందొచ్చు. ఆత్మీయ జీవితంలో మనకు వైద్యుడు ఉన్నాడు, పరమ వైద్యుడు, ఆదరణకర్త. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎవరో? మనము పరిశుద్ధాత్మ సహాయం అడిగితే జరిగే విషయం ఏంటంటే కోల్పోయిన దాన్ని మరలా తిరిగి మనకు ఇస్తాడు. అందుకే వరముల్లో ఒక వరం ఏంటి? విశ్వాసం. ఫలముల్లో ఒక ఫలం ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనేది ఫలములో ఉంది, వరములో కూడా. దీన్ని అనుగ్రహించేది ఎవరో? పరిశుద్ధాత్ముడే. అంతేనా? 12వ అధ్యాయంలో ఏముంది? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మీకు కావలసిన దాన్ని ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. అలా విశ్వాసం ఒకవేళ మనలో కోల్పోతే, దేవుని నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేయాలంటే అడగాలి దేవుణ్ణి. ఏమని? ఒకటి, నాకు విశ్వాసము దయచేయని. రెండోది ఏం చేయాలి తెలుసా? వినుట వలన విశ్వాసం కలిగిద్ది. చాలాసార్లు ఎందుకు మనలో విశ్వాసము దిగజారిపోద్దంటే, ఎందుకు దేవుడి మీద నమ్మకం ఉంచలేమంటే మనము వినే వాటిని జాగ్రత్తగా చూసుకోకపోవడం. మనం అనుకుంటాం ఏముందిలే, ఎక్కడైనా వాక్యమే కదా అని చాలా చర్చలకు వెళ్తూ ఉంటాం. కానీ వెళ్ళిన కొన్ని చోట్ల జరిగే విషయం ఏంటంటే, మీకు విషయం చెప్పనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, వింటున్నారు కదా, కొన్నిసార్లు నేను చెప్పే మాటలు వినబుద్ధి అవ్వదు. ఏంట్రా ఏం వింటావరా అనిపిస్తుంది. కానీ మీకు తెలియకుండా మీలో చెప్పే ఈ మాటలో మీరు గ్రహించుకోకపోయినా కొన్నిసార్లు మీలో కార్యాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఈ మాటకు జీవం ఉంది. ఈ జీవం కలిగిన దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మీ లోపలికి వెళ్ళిద్ది. మీరు వినకపోయినా ఆ ప్రభావం మీలోకి ఏం చేస్తుంది? పని చేసిద్ది. వర్షంలోకి వెళ్తే మీ మీద, అందరి మీద వర్షం పడిద్దా? ఇష్టం లేనివాడి మీద, ఇష్టం ఉన్నవాడి మీద పడిద్దా? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వర్షంలోకి వెళ్తే ఖచ్చితంగా తడుపుతావు, అంతే. మంచులోకి వెళ్తే ఖచ్చితంగా మంచు నీ మీద పడింది. అలాగే దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలిగిన చోటకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాక్కు నీలో ఆసక్తిని పుట్టించింది. నీలో ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా నీలోకి వెళ్ళినప్పుడు నీలో జీవాన్ని కలగజేసింది. అయితే మనం ఏం చేయాలంటే ఎలాంటి బోధన పెడితే అలాంటి బోధన వినకూడదు. రెండవది, ఏది పడితే అది చూడకూడదు. ఆత్మీయులు కొంతమందికి టైంపాస్, పనికి మనల్ని చూస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి విశ్వాసం ఉండదు, విశ్వాసంలో డౌన్ అయిపోతాం. ఇప్పుడు విశ్వాసంలో మనం ఎదగాలి ఏం చేయాలంటే వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసము దేని బట్టి కలిగిద్దంట? క్రీస్తుని గురించిన మాటను వినడాన్ని బట్టి. అంటే నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా నీ కోల్పోయిన విశ్వాసం మరలా తిరిగి మొలకెత్తింది. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా చర్చికి రా, నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూర్చో. అప్పుడు ఏమైంది తెలుసా? ఆటోమేటిక్గా నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధిలోకి వచ్చింది. ఎందుకంటే ఈ మాట నీలోకి వెళ్ళి నీలో ఉన్న అజీవాన్ని తొలగించి జీవాన్ని ఇచ్చింది. నీలో ఉన్న వృత్తికరమైన మనస్తత్వాన్ని తీసేసి జీవంతో నింపి ఖచ్చితంగా నిన్ను దేవుని కొరకు ఒక సజీవమైన పాత్రగా చేసింది. ఏంటది? దేవుని మాట. తర్వాత చూడండి, ఆ ఆ ఆ ఆ ఆ
ఆగండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయించవలను. ఎలయనగా ఆ సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ఆ ఆ ఆగండి. ఇప్పుడు నీకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయి? సంతోషంగా ఉండు. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వలా, అప్పుడు నువ్వేం చేయి? ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా ఉండు. చాలా మంది ఏం చేస్తారంటే వాడికి ఉంది నాకు లేదని ఏడుస్తారు. ముఖ్యంగా అన్నదమ్ములు అంతే. అన్నయ్య పైన ఉన్నాడు అనుకో, వీడేం చేస్తాడు? వాడు పైకి వెళ్ళాడని ఎడుతాడు. పోనీ తమ్ముడు పైకి వెళ్ళాడు అనుకో, వీడేం చేస్తాడు? అలా ఉండకూడదు. ఎందుకంటే కాలము దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి కొన్నిసార్లు మారిపోతుంది. నీ జీవితంలో కొంత ఆశీర్వాదం రావచ్చు, వాళ్ళ జీవితంలో కొన్ని లోటుపాట్లు రావచ్చు. అయితే నీకు కలిగిన సమృద్ధిని బట్టి నువ్వు గర్వించి, సమృద్ధిని బట్టి మేమింత అనే ఫీలింగ్ నీకు కలిగితే ఏమైందంటే గడ్డి ఎండిద్దంట, పువ్వు అదే పరిస్థితి. కాలము ఖచ్చితంగా ఒక రోజుతో ముగిసిపోదు. మన జీవితంలో అనేక దినాలు ఉన్నాయి. ఈ దినం ఉన్న పరిస్థితి రేపు ఉండిద్దని తెలియదు. ఈ రోజు నువ్వు సమృద్ధిగా ఉన్నావు, చక్కగా 4 ఏళ్ళు లోపలికి వెళ్తుంటే ఏమి తెలియట్లా. కానీ ఒక రోజు ఏమైతే తెలుసా? తెలిసేటట్టు చేస్తాడు దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే అతిశయించకూడదు కొన్నిసార్లు. అందుకే గర్వపడకూడదు. దేవుడు నీకే పరిస్థితి ఇచ్చినా దీనత్వం కలిగి ఉండాలి. అతిశయించిన దేన్ని బట్టి అతిశయించాలో తెలుసా? నా దేవుడు నన్ను పైకి లేపాడని దేవుడిని బట్టి అతిశయించాలి. నువ్వు దీనత్వంలో ఉన్నావు, ఈ దీనత్వాన్ని బట్టి నీకు స్తోత్రం అని దేవుడిని బట్టి అతిశయిస్తే ఆ స్థితిగతులు అవసరమైతే దేవుడు మారుస్తాడు. ఏం చేస్తాడు? కొంతమంది నేను మీటింగ్లకు వెళ్ళిన చోట నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు కారు కొనుక్కున్నారా? మీకు కారు ఉందా అని. నాకు లేదు అని చెప్పాను. ఎందుకు కొనుక్కోలేదని, నాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పాను. నాకు కారు రావాల్సిన టైంలో ఏమైంది? కారు వచ్చింది. నాకు ఇప్పుడు కారుతో పని లేదు, నాకు 2 వీలర్ బైక్ ఉంటే చాలు. అదే నేను ఆ స్థితి వచ్చినప్పుడు వద్దు అనుకుంటే కుదరదు. ఆ స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇప్పుడు లేదు కాబట్టి నేను లేని దానికోసం ఏడవకూడదు, లేని దానికోసం బాధపడకూడదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అన్నిటి దేవుడు తెలుసు, మీరు కష్టపడే దేవుడు తెలుసు. మీకు విషయం చెప్తానండి, నాకు బండి ఉంటే నేను గర్వపడను, నడుచుకుంటూ వస్తే నేను సిగ్గుపడను. అంటే దేవుడి పని కోసం. అవసరమైతే నడుచుకుంటా ఆయన వస్తా, కానీ దేవుని పని ఎప్పుడు మానేలా. ఎప్పుడన్నా మానేశానా? బండి లేకపోతే ఎప్పుడన్నా చర్చి మానేశానా? ఉపవాస పూటలు మానేశానా? ఎప్పుడు మానేలా. నేను క్రాప్ వచ్చిన కొత్తలో నాకు బండి లేదు. మా అన్నయ్యకు ఒక్కడికే బండి ఉండేది, వాడు 4 సార్లు తిరిగేవాడు. ఇప్పుడు ఆటో వాళ్ళు పరిచయం అయ్యారు. అప్పుడు అసలు ఆటో ఎవరు ఏంటో కూడా తెలియదు నాకు. అయినా క్రాప్ వచ్చిన కొత్తలో బండి లేకపోయినా సరే ఒకసారి అక్కడ నుంచునేవాడిని, ఒకసారి నడుచుకుంటూ వచ్చేవాడిని, ఒక్కోసారి ఆదివారం ఆరాధనలో ఇక్కడ నుంచి ఆరాధన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల నుండి దగ్గర. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే పరిస్థితులు ఏమైనా కావచ్చు, ప్రభు ఖచ్చితంగా మన పరిస్థితులు చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు. ఖచ్చితంగా మనం పడిన కష్టానికి విలువ కట్టి అంతకిస్తాడు. అయితే మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏడవకూడదు, ఉన్నతమైన దశలో ఉన్నప్పుడు గర్వపడకూడదు. ఎందుకంటే ఏ పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ స్పృహ మనకు కలిగి ఉండాలి. తర్వాత చూడండి, చూడండి, శోధన సహించేవాడు అంటే ఇప్పుడు శోధన కొన్నిసార్లు వస్తుందా రాదా? వస్తుంది. దేవుడు చూస్తాడు నువ్వు శోధన సహిస్తున్నావా. మీకు విషయం చెప్తానండి, శోధనలో 2 రకాలు. ఇది చెప్పేసి నేను ముగిచ్చేస్తా, 5 నిమిషాలు అంత టైం. శోధనలో 2 రకాలు. ఒకసారి చెప్పండి. శోధనలో 2 రకాలు. ఒకటి సహించాలి, 2 జయించాలి. యేసు ప్రభు నిమిత్తం అవమానాలు, నిందలు, తక్కువగా చూడబట్టం, మందిరానికి వచ్చేటప్పుడు మనం అలా అంటాం ఎలా అంటాం, ఇవన్నీ ఏం చేయాలంటే సహించాలి. రెండవ శోధన ఏంటంటే జయించాలి. యోసేపు జీవితంలో శోధన కలిగింది ఒక స్త్రీ వల్ల. ఇప్పుడు అక్కడ ఏం చేశాడు యోసేపు? జయించాడు. కొన్నిసార్లు మన శరీరం ఏం చేస్తుందంటే మన మాట విందో, పదే పదే మన శోధన గురి చేస్తూనే ఉంటది. శోధన వస్తూనే ఉంటది. ఎక్కువగా చెడు తలంపులు పుడతానే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? దాన్ని జయించాలి. అందుకే వాక్యం మీద సెలవిస్తుంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు. ఇంకో విషయం చెప్పనా? ఎవడైతే అపవాదిని ఎదిరిస్తారో
అప్పుడు ఏమైందంటే వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడంట. ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఒక తలంపు మీకు పుట్టినప్పుడు ఆ తలంపుని ఊహించుకుని ఇది జరిగితే బాగుండు అనే ఫీలింగ్ నీకు కలిగితే ఏమైందంటే అది ఇంకా పెరిగిద్ది. ఏమైంది ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెబుతానండి. ఒక కోరిక అనేది మనలో పుట్టినప్పుడు ఆ కోరికను అక్కడ ఆపేస్తే ఏమైందంటే కోరిక ఆగిపోయింది. కానీ ఒక్కసారి తీర్చడం ప్రారంభిస్తే ఏమైందంటే అది విస్తరిస్తానే ఉంటది. అది ఎలా మారిపోయిందంటే ఆఖరికి అన్లిమిటెడ్ అయిపోద్ది. ఎలా అయిపోద్ది? ఇక నీకు చాలదు. నువ్వు తీర్చే కొద్దికి నీ దేహం అడుగుతానే ఉంటది. అర్థం కాదా విషయం చెబుతానండి. ఇల్లు కట్టుకునే ప్రతి వాడు ఫస్ట్, అంటే ఈ విషయం చెబుతున్నా, మీరు ఏదో విషయం అర్థం చేసుకోండి. ఇల్లు కట్టే ప్రతి వాడు ఫస్ట్ ఎట్లా అనుకుంటాడు? ఏదో ఉండటానికి కట్టుకుంటే బాగుండు అనుకుంటాడు. ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు ఇల్లు ఏమైద్ది? అయిపోయిన తర్వాత ఇది కొంచెం షో చేస్తే బాగుంటది అనుకుంటాం. ఇది షో అయిన తర్వాత మిగతా మనకి ఎట్ట కనపడుతుంది? అరే బోసిపోయిందిరా అనుకుంటాం. అవునా కదా? సరే ఇంకొంచెం చేపిద్దాన్ని కొంచెం మొదలెడతారు. అలా 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 మన కళ్ళు ఏం చేస్తాయి అంటే ఇది మారిపోతే బాగుంటది, అది మారిపోతే బాగుంటది, అది ఇది 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 అని విస్తరిస్తానే ఉంటాయి మన ఆలోచనలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ శరీరం కూడా అంతే. నువ్వు ఎంత కోరికలు తీర్చడం ప్రారంభిస్తావో, ఎన్నిసార్లు నీ తలంపులకి చోటు ఇవ్వడం ప్రారంభిస్తావో అంతకాలం విస్తరిస్తానే ఉంటుంది అది. కాబట్టి ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి కొన్నిసార్లు. అందుకే శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు దేవుడు. కిందకెళ్తే దేవుడు కీడి విషయమై ఎవరిని శోధించడంట. అంటే నీకు కీడు తలంపులు, పాపపు తలంపులు దేవుడు ఇవ్వడో. టెంప్టేషన్ అని ఉంది వాక్యంలో. శోధన అంటే టెంప్టేషన్ అంటే ఏంటి అంటే మనం టెంప్ట్ అయిపోయేటట్లు, అంటే మనం నియంత్రణ కోల్పోయేటట్లు కొన్ని ప్రేరేపణలు పుడుతూ ఉంటాయి. దాన్ని కూడా శోధన అంటారు. అందుకే సైతాన్ని గడుకున్న ఒక పేరు ఏంటంటే శోధకుడు. ఏంటి అడి పేరు? శోధకుడు అంటే ఏంటి? శోధిస్తానే ఉంటాడు గుండెకాయ దగ్గరకు వచ్చి అది ఇదని. కొన్నిసార్లు మనం మర్చిపోదాం అనుకున్నవి జ్ఞాపకాల్లోకి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలి తెలుసా? ప్రభు సహాయాన్ని అడగడం నేర్చుకోవాలా. ఏం చేయాలా? వస్తే రావా? ఇప్పుడు రాకపోవచ్చు, ఏదో సందర్భంలో వస్తే. కొన్నిసార్లు చెడ్డ ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఎవరో ఏదో అన్న మాటలు కూడా ఎప్పుడు జ్ఞాపకం వస్తానే ఉంటాయి. అవన్నీ కూడా ఎవడు పుట్టిస్తారు తెలిసి ఆడే పుట్టిస్తారు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు సహాయాన్ని అడగాలి. అలా శోధన సహించేవాడికి ఏమైతే చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను పొందును. 13వ వచనం కూడా చూసేయండి. ఆ ఆ చాలు, మిగతా వచ్చే వారం చూద్దాం. ఇక్కడ చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు. అయితే వాడు శోధనకు నిలబడితే ఏమైందంటే దేవుడు ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. మనం రక్షణ పొందుకోవడం చాలా ఈజీయే, మనము జీవ కిరీటాన్ని పొందుకోవడం కూడా ఈజీ. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి క్రైస్తవులందరినంట అప్పట్లో ప్రభుత్వాలు ఎలా ఉండే అంటే ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే చంపేస్తామని బెదిరించేవాళ్ళు. కొన్నిసార్లు పిల్లల్ని చంపేసేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఏరియాలు అలా ఉన్నాయి. రీసెంట్ డేస్లో కూడా ఒక పాస్టర్ గారిని అలా ఆవిడ ప్రెగ్నెంట్తో ఉంటే అన్నం తినంటే ఇంటికి వెళ్ళి కొట్టి బొట్లు పెట్టి బైబిల్ని కాలుతో దక్కిచ్చారు. రీసెంట్గా మొన్న జరిగిన విషయాలు. అప్పట్లో ఇంకా దారుణంగా ఉండేవి. అయితే కొంతమందిని చలిలో, బాగా చలిలో, మన దేశంలో చలి వేరు, ఇతర దేశాల్లో చలి వేరు. ఆ చలిలో సముద్రం దగ్గర తీసుకెళ్ళి సముద్రం దగ్గర మోకాళ్ళు లేపించారంట. సముద్రంలో అంటే ఎంత లోతులో మోకాళ్ళు లేపించి కొంచెం సేపట్లో మీరు చచ్చిపోతారు ఈ చలికి, యేసు ప్రభు దేవుడు కాదు, ఇక నేను ఆయన వదిలేస్తానని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తా, మీరు చక్కగా వెళ్ళిపోయి మీ బతుకు ఎంజాయ్ చేయొచ్చు, అవసరమైతే ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా ఇస్తాం మీకు, మీ పిల్లలకు చక్కగా పోషించుకోవడానికి కూడా బాగుంటది అని చెప్పేసి చెప్తున్నారంట. చెప్తుంటే ఈ యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా నాస్తికులు, అంటే దేవుడు లేడని వాదించేవాళ్ళు. వీళ్ళల్లో చాలా మంది దేవుడి కోసం నిలబడ్డారంట. నిలబడితే ఒక ఆఫీసర్ చూస్తున్నాడంట, వీళ్ళందరి కోసాలు కిరీటాలు దిగొస్తున్నాయంట ఆకాశం నుంచి. ఏం దిగొస్తున్నాయి? ఈ లోపు ఒకడంట నాకు వద్దు యేసుప్రభు నేను వదిలేస్తానని చెప్పేసి లేచాడంట. లేచి ఒడ్డుకు వచ్చేస్తుంటే ఆ దిగి వస్తున్న కిరీటాల్లో 10 కిరీటాల్లో ఒక కిరీటం పైకి వెళ్ళిపోతుందంట. పైకి వెళ్ళిపోతుంటే ఈ ఆఫీసర్ ఒకడు దాన్ని చూసి అరే బాబు యేసుప్రభు నిజమైన దేవుడు, నేను ఆయన అంగీకరిస్తానని చెప్పేసి
వాడి స్థానంలోకి వెళ్ళి వీడు మోకాళ్ళు వేసాడంట. అప్పుడు వీళ్ళందరూ చనిపోయారు, వీరి కిరీటాలు వీరికి దక్కినాయి. అంటే వాడి కిరీటం వీడికి, వీడేం చేశాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం శోధించబడుతున్నప్పుడు ఆ శోధనకు ఇదే ఉంది, ఏం కాదులే, చిన్నదేగా, మరలా తిరిగి మనం సరి చేసుకోవచ్చు, ఈ ఒక్కసారికి తప్పు చేస్తే ఏమీ కాదు, ఈ ఒక్కసారికి లోబడితే ఏం కాదు అనుకుంటే, ఆ ఒక్కసారి ఏమైందంటే అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో కాబట్టి శోధన ఆరంభములో విత్తనముగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని తెంచేసేయాలి, దాన్ని పెరిగి మొక్క చేసుకోకూడదు. హృదయంలో తలంపులు అనేవి ఎలాంటి అంటే నెత్తి మీద ఎగిరే ఎలాంటి పక్షులు లాంటి. ఆ పక్షులు మన తల మీద వెళ్తే మనం ఏం చేయలేం, చేయగలుగుతామా? ఎందుకు వెళ్తున్నారంటే కుదరదు అది. కానీ అదే తలంపులు మనలో గూడు కట్టుకోకుండా మనం ఆపగలం. తలంపులు 100 పుట్టొచ్చు, విస్తరించవచ్చు, కానీ అవి మనలో గూడు చేసుకోకుండా ఉండేటట్లు మనం చేసుకోగలం. ఎలా అంటే మన వల్ల కాదు, ప్రభు సహాయం వల్ల. అవసరమైతే ఉపవాసం ఉండాలా, అవసరమైతే దేవుని కోసం నిలబడాలా, దేవుని సహాయం అడగాల, ప్రార్థనలు అధికంగా గడపాలా. అప్పుడు ఏమైందంటే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాం. చాలా మందిని చూశాను నేను, శోధన వచ్చినప్పుడు ఇదేముందలే, ఈ ఒక్కసారి తప్పు చేసి తర్వాత మారదాం అనుకున్న వాళ్ళు భ్రష్టులైపోయి దేవుని సన్నిధిలో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఎలాంటివి వచ్చినా సరే, లోకపరంగా దేవుని కొరకు శ్రమ వచ్చిన, మన శరీరమే శోధించిన, శోధన అధికంగా మనం చేసి మనల్ని విశ్వాసంలో భ్రష్టులుగా చేయాలని చూసిన, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన అడుగువానికి జ్ఞానం ఇస్తాడు. ఖచ్చితంగా మనం అడుగుదాం, విశ్వాస జీవితంలో ముందుకెళ్దాం. దేవుడి